వెల్కమ్ టు బల్గం టీవీ. నేను మీ శ్రవంతి. సో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి నాంపల్లి గుట్టపైకి అయితే వచ్చినామండి. నాంపల్లిలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ విశిష్టత గురించి, ఎన్ని ఏళ్ల చరిత్ర ఉంది ఈ ఆలయానికి అనే విషయాల గురించి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రజెంట్ మనమైతే నాంపల్లి గుట్టపైకి అయితే వచ్చినాము. మనం ఈ మెట్ల మార్గం ద్వారా అయితే పైనకి వెళ్ళొచ్చు. సో అక్కడ నుంచి అయితే ఇక్కడ వరకు అయితే వెహికల్స్ ద్వారా రావచ్చు. ఇక్కడ నుంచి ఓన్లీ మెట్ల మార్గం ద్వారా మనం పైనకైతే చేరుకోవచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామివారిని దర్శించుకొని ఈ ఆలయం గురించి, ఆలయ ప్రాముఖ్యత గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వచ్చేసేయండి నాతో పాటు. సో ప్రతిరోజు కూడా ఈ ఆలయానికి ఎంతో మంది భక్తులు అయితే స్వామివారిని దర్శించుకుంటారు. ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. ముఖ్యంగా స్వామివారు పైన ఉంటారు, స్వయంభూ కూడా వెలిసారు అని చెప్పేసి ప్రాముఖ్యత ఉన్న ఆలయం కాబట్టి కొన్ని ఏళ్ల చరిత్ర ఉంది అని చెప్పేసి చెప్తుంటారు. సో ఒకసారి కూడా మరి ఇది ఎన్నేళ్ల చరిత్ర గల ఆలయము, మరి ఇక్కడ స్పెషాలిటీ ఏంటి, దాదాపుగా ప్రతిరోజు ఎంతమంది భక్తులు వస్తారు, సో ఎప్పుడెప్పుడు ఏ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు అనే విషయాల గురించి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వచ్చేసేయండి నాతో పాటు. మనమైతే మెట్ల మార్గం ద్వారా పైకి అయితే వెళ్తున్నాము స్వామివారి వద్దకి. సో రీసెంట్గానే ఈ మెట్లు కూడా అభివృద్ధి చెందింది. ఈ ఆలయం కూడా స్టార్టింగ్లో అయితే మెట్లు లేకుండే, ఇప్పుడైతే మెట్లు కూడా మార్గం ఏర్పాటు చేశారు. ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారండి. ఏదో సుదూర ప్రాంతాల నుంచి అయితే భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి అయితే వస్తుంటారు. ఈ లక్ష్మీ నరసింహ స్వామి వారికి కూడా కొన్ని ఏళ్ల చరిత్ర ఉందని చెప్పేసి పునరావాస్తు శాఖ వాళ్ళు కూడా కొన్ని ఏళ్ల చరిత్ర ఉందని చెప్పేసి చెప్తుంటారు. మరి అది ఎన్ని ఏళ్ల చరిత్ర ఆలయము, ఇక్కడ ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి, సో ఎప్పుడెప్పుడు ఏ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు ఇక్కడ అధికారులు అని చెప్పేసి తెలుసుకుందాము. అంటే ప్రతిరోజు కూడా ఈ వారం అంటూ ఏమి ఉండదండి. ఈ ఆలయానికి ప్రతిరోజు కూడా భక్తులు వస్తూనే ఉంటారు, స్వామివారిని దర్శించుకుంటూనే ఉంటారు. సో మనమైతే పైనకి వెళ్తున్నాము మెట్ల మార్గం ద్వారా. చాలా మెట్లు ఉంటాయి. ఎన్ని మెట్లు ఉంటాయో కూడా మనకి ఇక్కడ నెంబరింగ్ అయితే ఏం పెట్టలేరు, కానీ చాలా మెట్లు ఉంటాయి. సో భక్తి శ్రద్ధలతో కనుక స్వామివారిని కొలిస్తే కొంగు బంగారమై మనల్ని కంటికి రేపలా కాపాడతారు ఈ లక్ష్మీ నరసింహస్వామి అని చెప్పేసి భక్తుల నమ్మకం ఉంది. అందుకోసమే ప్రతిరోజు కూడా ఎంతో మంది భక్తులైతే స్వామివారిని దర్శించుకోవడానికి వస్తుంటారు. చూడొచ్చు, భక్తులు కూడా స్వామివారిని దర్శించుకొని తిరుగు ప్రయాణం అవుతున్నారు. చిన్నపిల్లలు పెద్దవాళ్ళని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. ముందు నుంచి కూడా మనకు ఈ మెట్ల మార్గం ద్వారా కాకుండా ఇట్లా రాళ్లపైనే ఇట్లా మెట్లు ఉంటుండేవి. ఇక్కడ నుంచి భక్తులు డైరెక్ట్గా అక్కడ పైన వరకు వెళ్ళేవారు, వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకునేవారు. ఈ మధ్య కాలంలోనే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారి చొరవతో ఇదైతే కొంచెం అభివృద్ధి చెందిందని చెప్పచ్చు. చూసుకున్నట్టయితే మనం పైన వరకు వచ్చినామండి. లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్దకైతే చేరుకున్నాము. అంటే మెట్లు ఎక్కుతుంటే కూడా ఎక్కినట్టు కూడా అనిపించలేదండి. నేను జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశాను, ఇప్పుడే పైకి వచ్చేసాను. భక్తి ఉంటే ఏదైనా కూడా కష్టం కూడా ఇష్టం అవుతుందంట. అది నాకు కష్టం అనిపించలేదు, అంటే దేవుడి మీద ఉన్న భక్తితో. సో అలాగే చాలామంది కూడా వస్తుంటారు లక్ష్మీ నరసింహస్వామి భక్తితో. చాలా అంటే కొలుస్తూ ఉంటారు. కోరిన కోరికలు తీర్చే స్వామిగా అయితే భక్తులు కొలుస్తూ ఉంటారు. సో అధిక సంఖ్యలో భక్తులు అయితే ఫెస్టివల్స్ అంటే ప్రత్యేకంగా చాలా మంది ఉంటారు. ఇప్పుడైతే కొంచెం తక్కువ మంది ఉన్నారు, కానీ మిగతా టైంలో ఏమైనా పండుగలు అవి వచ్చినప్పుడైతే చాలా మంది భక్తులు అయితే ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారంట. సో మనం ఇక్కడ వరకు వచ్చినాం కాబట్టి ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా స్వామివారి వద్దకు వెళ్ళి ఆలయ గురించి, ఆలయ విశిష్టత గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే పైన ఒక మనకి కుండీలాగా చిన్నగా ప్లేట్ కనిపిస్తుంది కదా, అందులో వీళ్ళ దగ్గర ఉన్నటువంటి కైను వేస్తే అందులో పడితే కనుక వీళ్ళ కోరుతుందని చెప్పేసి భక్తుల విశ్వాసం. చాలా కష్టపడుతున్నారు అందులో వేయడానికి, కానీ అది చాలా పెద్ద ఎత్తున ఉంది కాబట్టి అది పడట్లేదు. కానీ భక్తుల విశ్వాసం, అందులో పడితే కనుక మా కోరికలు తీరుతాయి అని చెప్పేసి భక్తుల విశ్వాసం. ఇలా చాలా మంది కూడా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు అందులో వేయడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటారు. ఏది ఏమైనా కూడా స్వామివారి కృప ప్రతి అందరిపైన ఉంటుందని చెప్పేసి నమ్ముతారు. ఇక్కడ నుంచి అయితే దర్శనం స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ ముందుగా మనమైతే స్వామివారిని అయితే దర్శించుకుందాము.
అయితే ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. గుడి చుట్టూ ప్రదక్షిణ చేసుకున్న తర్వాత స్వామివారిని దర్శించుకోవాలి. సో ముందుగా ప్రదక్షిణ చేసుకుందాం. अक्षरनामवेद्य सह कुटुंब सपरिवार समेत्य लक्ष्मी नरसिंहस्वामी देवतामूर्त्या लक्ष्मी नरसिंहस्वामी देवता नदंग हारते पंचकल लक्ष्मी नरसिंहमदेहिकरावलम्बं वन्देन्द्रशङ्कवर्णः कुलयुगभगवान् पद्मपुष्पप्रसाद प्रेतायां काञ्चननाभः पुनरपि समये द्वापरे रक्तवर्णः शङ्खो सम्प्राप्तकाले कलयुगसमये नीलिमेघस्य नाभौ प्रद्योता सृष्टिकर्ता परबलमदनः पादमां नारसिंह नासाग्रं पीनगण्डं परबलदमनं बुद्धकेयूरहारम् वज्रं धंष्ट्रकारणं परिमितगगनः कोटिसूर्याग्नितेजः गाम्भीर्यं पिङ्गलाक्षं मृकिटितटमुखं केशकेशोर्ध्वभागं वन्दे भीमाट्टहासं नखगुणविजयपादमां नारसिंह पादाध्वं ध्वं धरित्वां पटतरविपुलां मेरुविद्वांससेतुं नाभिं ब्रह्माण्डसिन्धो हृदे विमुखं भूतविद्वांसनेतः आहो चक्रं तस्य भागं कुलशणकमुखं चन्द्रसूर्याग्निनेत्रं वक्रं वाक्नस्य विद्यं सुरगुणविनुतः पातुमां नारसिंह ओं केशवाय नमः ओं नारायणाय नमः ओं माधवाय नमः ओं गोविन्दाय नमः ओं विष्णवे नमः ओं मधुसूदनाय नमः ओं त्रिविक्रमाय नमः ओं वामनाय नमः ओं श्रीधराय नमः ओं ऋषिकेशाय नमः ओं पद्मनाभाय नमः ओं दामोदराय नमः ओं शङ्कर्षणाय नमः ओं वासुदेवाय नमः ओं अनिरुद्धाय नमः ओं मदोक्षयाय नमः ओं नारसिंहाय नमः ओं जनार्दनाय नमः ओं उपेन्द्राय नमः ओं हरये नमः श्रीकृष्णपरब्रह्मणे नमः नानाविधफलपत्रे पुष्पाणीं समर्पयामि विलासविक्रान्तपरापरालय नमस्यार्तिक्षवणे कृतक्षणं मदीयं तव पादपङ्कजं गदान साक्षात् करवाणि यक्षुषा गदा पुनश्चन्द्रधाङ्गकल्पजग्गजारविन्दालधोर्जलाञ्जनं त्रिविक्रमत्तच्चरणाम्बुजद्वयं मदीयमूर्धनः नवलङ्करिष्यते वन्दे बकुलाभरणं मुनिरक्षते उत्तरं भागे चक्रे द्राविडभाषया. మనతో పాటు నాంపల్లి లక్ష్మీ నరసింహస్వామి ప్రధాన అర్చకులు రామస్వామి గారు మనతో పాటు ఉన్నారు. సో ఒక్కసారి ఆలయం గురించి, ఆలయ ప్రాముఖ్యత గురించి ఒక్కసారి పంతులు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే పంతులు గారు. జై శ్రీమన్నారాయణ. ఒక్కసారి పంతులు గారు మనకు ఆలయ ప్రాముఖ్యత గురించి వివరించండి. శ్రీమన్ నృసింహ విభవేత్ గరుడధ్వజాయ తాపత్రయోపశ్రవణాయ భవౌషధాయ కృష్ణాది వృశ్చిక జల అగ్నిభుజంగరోగ క్లేశవ్యయాయ హరయే గురవే నమోస్తుతే. దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి దేవాలయము వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవాలయము. ఆ దేవాలయానికి ఇక్కడ నాంపల్లి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము
2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ 600 సంవత్సరాల కింద లక్ష్మీ నరసింహస్వామి మనకు ఆవిర్భమయ్యి లక్ష్మీ నరసింహస్వామి వెలిసిన పెరుమాళ్ళు. అంటే ఇక్కడ చోళ సామ్రాజ్యంలో నరేంద్ర మహారాజు పుత్ర సంతానం కోసము తపస్సు పట్టి మరి ఇద్దరు భార్యాభర్తలు అనేకమైనటు క్షేత్రాలను సందర్శించుచు నాంపల్లి క్షేత్రానికి వచ్చి ఇక్కడ కూర్చుండి స్వామివారికి తపస్సు చేస్తురు. అప్పుడు నవనాట సిద్ధులు అనేటి వాళ్ళు నరులకు కనిపించకుండా సొరంగ మార్గం గుండా వచ్చి నిత్య ఆరాధన, అంటే ఇక్కడ ఆ గుండుకు ఆంజనేయ స్వామి ఉన్నారు, ఆంజనేయ స్వామి కోసము ఆరాధన జరిపిస్తురు. అయితే అప్పుడు రత్నాంగి దేవి ఆమెను చూసి, అమ్మా నీ తపస్సు ఎలా ఫలిస్తుంది, ఇక్కడ 41 రోజు నువ్వు దీపం పెట్టి దీక్ష పట్టినట్లయితే నీకు కుమారుడు జన్మిస్తాడు, అతడు లోకానికి హితవు కోరేవాడు కూడా అవుతాడు, చాలా మంచి సంపన్నుడుగా మరి పేరుగాంచినటువంటి యొక్క మహారాజు అవుతాడని చెప్పి రత్నాంగి దేవికి చెప్పేసరికి ఇక్కడ అదే గుండుకు దీపం ఆగడానికి చిన్నగా గూడులాగా అమర్పిస్తే అందులోంచి నీళ్లు పాలు గారి సింహగర్జన భూప్రపంచానికి వినవస్తుంది. మళ్ళీ అప్పుడు నమనాట సిద్ధులు వచ్చి, తండ్రి నువ్వు ఇక్కడ ఏ స్వామి వెలిసినవు, మేము ఏ ఆరాధన మీకు జరిపించాలి తండ్రి అని చెప్పి వాళ్ళు సిద్ధులు ప్రార్థించుచుండగా లక్ష్మీ సమేతుండయి లక్ష్మీ నరసింహస్వామిగా ఈ గుండుకు మనకు వెలిసిన పెరుమాళ్ళు. అంటే ఎలా వృషభే స్వాతి నక్షత్రే చతుర్దశ్యాయాం శుభేదినే సంధ్యాకాలే నటేయుక్తే స్తంభోద్భూతం మృకేసరి. వైశాఖ మాసములో నరసింహస్వామి చతుర్దశి నాడు మరి ఇక్కడ మనకు స్వాతి నక్షత్రంలో మరి ఆవిర్భవమైనది కాబట్టి దాన్ని పునరుస్కరించుకుంటూ ప్రతి సంవత్సరమునకు ఒకసారి మార్తెను వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు స్వామివారి పాంచరాత్ర ఆగమ కొద్దీ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవము ఇక్కడ అత్యంత వైభవంగా జరిపించబడుతుంది. గత 2000 సంవత్సరంలో పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం వారు ఈ నాంపల్లి క్షేత్రాన్ని అప్పుడు దత్తత తీసుకొని మరి దినదిన అభివృద్ధి గావించినారు. మరి ఇక్కడ విశిష్టత అంటే శ్రావణ మాసంలో అందరూ ఒక్క పొద్దుంటారు. మరి వారు ఒక్క పొద్దు ఉండి ఆ స్వామివారి ఇండ్లు మంచిగా కడుక్కొని మరి శుభ్రం చేసుకొని అక్కడ ఇంట్లో దీపారాధన చేసి ఇక్కడ స్వామివారి దగ్గరికి వచ్చి మరి ఆ స్వామికి బియ్యము చింతపండు పులిహోరకు కావాల్సిన సామాగ్రి అంటే భోగానికి సమర్పించి ఆ భగవంతుని యొక్క తీర్థప్రసాదము తీసుకొని వెళ్ళుదురు. మరి అప్పుడు రత్నాంగి దేవికి కొడుకు పుడతాడు. అతని పేరు సారంగధరుడు అనే కుమారుడు జన్మిస్తాడు. మరి ఆ సారంగధర చరిత్ర అంతా ఇక్కడి నుంచి పుట్టింది. అప్పుడు కేంద్ర మంత్రి 2000 సంవత్సరంలో కేంద్ర మంత్రి విద్యాసాగర్ రావు గారు ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ ఘాట్ రోడ్ కానీ హైమైస్ లైట్లు కానీ మరి ఇంకొక ఇక్కడ వాటర్ ఫౌంటైన్ కానీ కొన్ని టూరిజం లాగా చేద్దామని చెప్పి వారు సంకల్పించుకోవడం జరిగింది. అప్పుడున్న ఆదాయం 15,000 రూపాయలు అయితే ఇప్పుడు 5 కోట్ల రూపాయల ఆదాయంగా లక్ష్మీ నరసింహస్వామి విరాజిల్లుతున్నాడు ఈ నాంపల్లి క్షేత్రం యందు. వేములవాడ దేవస్థానం వారు ఉండడానికి రేకుల షెడ్లు కానీ మంచినీటి సౌకర్యం కానీ అన్ని విధాల భక్తులకు ఏర్పాటు చేసుకుంటూ దినదిన అభివృద్ధి ఇక్కడ జరిపించుతున్నారు. మరి శ్రీమన్నారాయణమూర్తిగా లక్ష్మీ నరసింహస్వామిగా మనకు ఆవిర్భావకుంటూ ఎవరైనాను భక్తులు పుత్ర సంతానం లేక ఇక్కడ ముడుపు కడతారో వారికి తప్పకుండా కొడుకో బిడ్డను తప్పకుండా వారికి జన్మిస్తారు. వారి మళ్ళీ వచ్చి వాళ్ళు పట్టెనామాలు కోరమీసాలు ఆ స్వామివారికి చెల్లించి ఆ భగవంతుని యొక్క మొక్కులకు చేసుకొని ఆ స్వామికి ఇక్కడనే వంటలు చేసుకొని భోజనాలు చేసి ఇంటికి వెళ్తారు. జై శ్రీమన్నారాయణ. మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. సో ఒకసారి మనం వారితో కూడా మాట్లాడదాము. ప్రతిసారి కూడా వాళ్ళు ఇక్కడికి వస్తారంట, అంటే ఇక్కడికి రావడం కాదు, వాళ్ళ విలేజ్ కూడా ఇదే. సో చాలా మంది భక్తులు వస్తుంటారు కాబట్టి వారికి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా కొన్ని చేస్తే బాగుంటుంది అంటున్నారు. మరి ఏం చేస్తే బాగుంటుందో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి. అయితే ఇప్పటివరకు అయితే భక్తులందరికీ ఒక 50% సౌకర్యాలు అయితే ఉన్నాయి. అయితే వాళ్ళకి కావాల్సిన ఏంటంటే మా కులను కూడా కరెక్ట్ లేదు, అది స్నానం చేయడానికి గుండం కానీ స్నానం చేస్తారు ఇక్కడ. అయితే ఇక్కడ 2 గుండాలు ఉన్నాయి, ఒక పెద్ద గుండం ఒకటి పైన ఒకటి చిన్న గుండం ఉంటుంది. ఆ వాటర్ కూడా సరిగా ఉండదు, అయితే శుభ్రంగా ఉండదు. అయితే దాన్ని కూడా ఒకసారి గమనించి మన టెంపుల్ వారు చూసుకోవాలని కోరుతున్నాము. అలాగే లేడీస్కి వాష్రూమ్ కానీ బట్టలు మార్చుకోవడానికి కానీ అట్లనే. అయితే రూపాయి కూడా ఇక్కడ చేస్తామని చెప్పారు మన గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేస్తామని చెప్పారు. అయితే అదే పెండింగ్ పడిపోయింది. నెక్స్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా వచ్చింది, వాళ్ళు కూడా అంటే సహకరిస్తారు, కాకపోతే తొందరగా చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. అంటే ప్రతిసారి కూడా కళ్యాణం జరుగుతుంటది కాబట్టి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. మరి వారి చొరవ వద్దకు మీరు తీసుకెళ్లారా ఇలాంటి అంటే సమస్యలు? తీసుకెళ్ళినాం, కాకపోతే వాళ్ళు కూడా మాకు సహకరిస్తారు. అంటే వాళ్ళు కూడా మెయిన్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రావాలి కదా, దాని గురించి వెయిట్ చేస్తున్నారు.
సో ఇవే సమస్యలు ఉన్నాయి, ఇంకేమైనా ఉన్నాయా? ఇప్పటివరకు అయితే అవి సమస్యలు అవే ఉన్నాయి. అదే మిగతా ఘాట్ రోడ్ కానీ అన్ని బాగా చేసారు ఇప్పటివరకు అయితే, అవి బాగానే ఉన్నాయి. అంటే ఇంకా చేయాల్సినవి ఉన్నాయి, బాగానే ఉన్నాయి. యాక్చువల్ ఏదైనా ఇక్కడ ఇప్పుడు వేములవాడ రాయలసీమ స్వామి గుడికి వచ్చే వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు కంపల్సరీ. ఎందుకంటే అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ప్రతి భక్తుడు ఇక్కడికి వచ్చి నరసింహస్వామిని దర్శనం చేసుకొని పోతారు. ఇంకా కావాల్సిన ఏంటంటే ఇక్కడ భక్తులకు కావాల్సిన సౌకర్యాలు చాలా ఉన్నాయి. అవన్నీ కొద్దిగా గవర్నమెంట్ ఇంకా చూసుకోవాలి. ఎందుకంటే టెంపుల్ కూడా రోజు రోజు దినదిన అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఎందుకంటే భక్తులకు ఇప్పుడు ఏది ఈ వాటర్ ప్రాబ్లం బాగున్నాయి ఇక్కడ. వాటర్ కానీ ఇప్పుడు తను చెప్పినట్టు ఇప్పుడు లేడీస్ ఇప్పుడు స్నానం చేస్తే బట్టలు మార్చుకోవడానికి ఆ గదులు కానీ, ఇప్పుడు గుండం కూడా యాక్చువల్లీ ఏంటంటే అక్కడ మొత్తం వాటర్ అంతా కొద్దిగా బురదబుడుతున్నాయి. దాన్ని కూడా నీట్గా ఉంచడం కానీ ఇంకా చాలా డెవలప్మెంట్స్ ఇంకా చాలా అవసరం. ఇంకా ఎందుకంటే ఇది వేములవాడకు అతి తక్కువ సమయంలో ఉంది కాబట్టి దీన్ని ఇంకా బాగా డెవలప్ చేస్తే బెటర్ అని చెప్పని మేము కోరుకుంటాం. మేము అనుకునేది ఏంటంటే నాంపల్లి నరసింహస్వామి ఇప్పుడు వేములవాడకు మెయిన్ హబ్ ఇది. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ టూరిజంకి ఎక్కువ ఇక్కడ సోర్స్ ఉంది. ఎందుకంటే గుట్ట అనేది ఇక్కడ పక్కన చుట్టూ ఈ చెట్లు ఇవన్నీ వాతావరణం అంతా కొంచెం వ్యూ అంతా మంచిగా ఉంది కదా. ఇప్పుడు టెంపుల్కి వచ్చే వాళ్ళు ఏంటంటే చాలా మంది ఇక్కడ ఈ స్టే చేసుకోవడానికి వాళ్ళకి కొంచెం వసతులు ఇంకా పెంచాలని మేము కోరుకుంటున్నాం యాక్చువల్లీ. ఎందుకంటే ఇది అనుకున్నట్టు ఈ రోజుకు జనాలు పెరిగిపోతున్నారు. ఇప్పుడు ఇంకా కొద్ది రోజులు శ్రావణ మాసంలో అయితే ఇక్కడ రావడానికి అసలు ఒక అడుగు కూడా వేసి అడుగు పెట్టడానికి పరిస్థితి ఉంటుంది. అంటే వచ్చే బండ్లకు కూడా అంత బిజీ ఉంటుంది. కాబట్టి దీన్ని ఇంకా ప్రభుత్వం ఇంకా చొరవ తీసుకొని ఇంకా ఇక్కడ కావాల్సిన వసతులు కానీ ఇంకేమైనా అవసరం ఉన్నాయి కంపల్సరీ చేయాలని మేమైతే నరసింహస్వామి జయశ్రీమణి తరఫున కోరుకుంటున్నాం. ఇది స్వామివారి గండ దీపం అంట. ఈ దీపం ఇందులో పోసిన వారికి ఎటువంటి గండాలు ఉన్నా కూడా తొలగిపోతాయి అని చెప్పేసి భక్తుల విశ్వాసం. అలాగే మనం కూడా నమ్మి ఇందులో నూనె కొడతాం. స్వామివారి గురించి పంతులు గారు చాలా చక్కగా వివరించారు. అలాగే మనం చుట్టూ కూడా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది కాబట్టి అది కూడా చూసాం. నాంపల్లిలో ఉన్నటువంటి మన గృహలోకి వెళ్తున్నాం. ఇక్కడికి సిద్ధులు వచ్చే వాళ్ళంట. ఇక్కడ నుంచి వేములవాడలో ఉన్నటువంటి స్వామి వాళ్ళు కూడా దర్శించుకునే వాళ్ళంట. అయితే ఇక్కడ కూడా స్వామి వాళ్ళు కూడా ఉన్నారంటే సిద్ధులు. ఒకసారి చూడండి, ఇక్కడ మనకి ఫోటోలో విగ్రహ రూపంలో కనిపిస్తున్నారు. అప్పుడు ఆ కాలంలో అయితే ఈ సిద్ధులు లక్ష్మీ నరసింహ స్వామి వారిని, అలాగే 600 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఆలయం కాబట్టి అప్పుడున్న సిద్ధులు కూడా లక్ష్మీ నరసింహస్వామి వారిని, అలాగే దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని కూడా దర్శించుకునే వాళ్ళంట. సో ఇదొక చిన్న గుహలా ఉంటుంది, నాంపల్లిలో ఉంటుంది. సో స్వామివారి ఆలయం పక్కకే ఉంటుంది గుహ అనేది. ఇక్కడే ప్రతి వాళ్ళు కూడా భక్తులు వచ్చి ఈ సిద్ధులను కూడా దర్శించుకోవడం కూడా జరుగుతుంది. ఇదైతే గృహ అండి, ఇది సిద్ధులు ఉండే వాళ్ళంట. ఇక్కడ నుంచి వేములవాడకి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకొని ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మీ నరసింహ స్వామి వారిని కూడా దర్శించుకునేవారట. సో ఆలయం పక్కకే ఉంటుంది. లోపల అయితే కొంచెం చీకటిగా ఉండడం వల్ల నేను చెప్పలేకపోయింది. ఇప్పుడు బయటకు వచ్చాను. అక్కడ నుంచి చిన్నగా ఉందండి, పైనకి అది ఈ బండ అనేది తగులుతుంది. సో మెల్లగా మనం వంగి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. లోపల కూడా సిద్ధుల విగ్రహాలు కూడా ఉన్నాయి. లోపలికి వెళ్ళి స్వామివారిని కూడా మేము దర్శించుకోవచ్చు. చాలా మంది భక్తులు కూడా స్వామివారిని దర్శించుకొని ఇక్కడ ఉన్నటువంటి సిద్ధుల విగ్రహాలను కూడా దర్శించుకుంటారు. సో అంతేకాకుండా ఇక్కడ అష్టాచెమ్మ కూడా ఉందట. అష్టాచెమ్మ గురించి మరి అది ఏంటిదని అది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వచ్చేసేయండి. ఇక్కడ ఉంది అష్టాచెమ్మ. అప్పుడు రాజులు ఇక్కడ కూర్చొని అష్టాచెమ్మ ఆడేవాళ్ళంట. ఓన్లీ బండ పైన ఒక రాయి పైన అయితే చెక్కి ఉన్నాయి. చాలా పురాతనమైన ఆలయం కాబట్టి, అంటే దాదాపుగా 600 సంవత్సరాల నాటి ఆలయం కాబట్టి అప్పుడున్న రాజులు టైం గడవడం కోసం అయితే ఇట్లా ఆడుకునే వాళ్ళంట. దీనిపైన ఇంకా ఎంత క్లియర్గా ఏర్పడుతుందో చూడండి, అష్టాచెమ్మ ఏ విధంగా ఆడుకున్నారు అని చెప్పేసి. ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది. అంటే ఇంకా ఈ నాంపల్లి గుట్ట పైన ఇంకా చాలా ఆనవాళ్ళు ఉన్నాయి. ప్రత్యేకించి ఇంకా మనము పరీక్షిస్తే కనుక ఇంకా చాలా చోట్ల రాజుల కాలం నాటి ఆనవాళ్ళు కూడా లభ్యమయ్యే అవకాశం కూడా ఉంది. ఇదండి నాంపల్లి గుట్ట ప్రత్యేకత. ఇంకా చాలా మంది కూడా భక్తులు వస్తుంటారు. దినదిన అభివృద్ధి కూడా ఈ ఆలయం చెందుతుంది. పైన చూడండి ఏ విధంగా ఉంది అనేది. 3 రాళ్ల పైన కింద మంచిగా నీడ కోసం అని చెప్పేసి ఇలా రాళ్ళు పెట్టుకున్నారండి. అంటే అప్పటి నుంచే ఉంది, కంటిన్యూగా రాజుల కాలం నాటి నుంచే ఉంది కాబట్టి ఈ విధంగానే ఉంది. దీన్ని ఏ విధంగా ఎలాంటి చెక్కు చెదర లేకుండా ఆ విధంగానే ఉంది. గాలి దుమారం ఏదన్నా రాని ఇది ఇలాగే పడిపోకుండా ఉంటుంది. సో చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటి ఆలయము. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా భారీ సంఖ్యలో
భక్తులు వస్తూ ఉంటారు. ముఖ్యంగా రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు కాబట్టి అక్కడ వెమ్లవాడలో ఉన్న స్వామివారిని దర్శించుకొని అక్కడ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి నాంపల్లికి స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. కోరిన కోరికలు తీర్చే కులదైవంగా భావిస్తుంటారు. ముఖ్యంగా ముడుపులు కూడా కడతారు. ఎలాంటి కోరికైనా కూడా నెరవేరుతుందని చెప్పేసి భక్తుల విశ్వాసము. సో ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొంచెం వాటర్ ప్రాబ్లం ఉంది, అలాగే వాష్రూమ్స్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, అలాగే మనకి అంటే స్నానాలు చేయడానికి కూడా గుండం కూడా ఉంది. అది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. దాన్ని కూడా మంచిగా నిర్మిస్తే బాగుంటుంది. ఇంకా ఎలాంటి సమస్యలు లేవని చెప్పేసి భక్తులు అంటున్నారు. సో ఒక్కసారి ప్రభుత్వం కూడా దీనిపైన స్పందించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొంచెం చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి మన బలగం టీవీ ఛానల్ తరఫున నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్న సిబ్బంది కూడా అంటున్నారు, మేడం మాకు చాలా ఇబ్బందులు కూడా అవుతున్నాయి. ఓన్లీ ఒక వాటర్ ప్రాబ్లమే కాదు, బాత్రూమ్స్ కూడా ప్రాబ్లం అవుతున్నాయి. అలాగే నీటి గుండం దగ్గర కూడా మాకు గుండం కూడా భక్తులు వస్తున్నారు, స్నానాలు చేస్తున్నారు, కానీ అది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. దాన్ని కూడా డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే వెమ్లవాడలో ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకొని అక్కడ చాలా మంది భక్తులు వస్తుంటారు. ఆ భక్తులే మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి స్వామివారిని కూడా దర్శించుకుంటారు. కానీ భక్తులు ఎక్కువ అవడం వల్ల కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో గవర్నమెంట్ అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ పట్టించుకుంటే ఇంకా బాగుంటుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొన్ని కార్యక్రమాలు చేశారు, కొన్ని ఇబ్బందులు లేకుండా అయితే చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కొంచెం కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకుని ఇంకా కొంచెం అభివృద్ధి చేస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, అలాగే భక్తులు కూడా. సో ఇంకా డెవలప్ కావాలి. ఎందుకంటే ముందు కూడా అంటే రోజు రోజుకి భక్తులు పెరుగుతున్నారు తప్ప తగ్గట్లేదు. సో ఒక్కసారి భక్తులను దృష్టిలో పెట్టుకొని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేస్తే బాగుంటుంది అధికారులు. విజయవాడకు వచ్చిన భక్తులు ఇక్కడ కూడా వస్తుంటారు కాబట్టి వాళ్ళని ఆకర్షించడానికి భక్తుల సంఖ్య పెరగడానికి కోసం అయితే ఇక్కడ అంటే వైమానిక దళ విమానం కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మన నాంపల్లి గుట్ట పైన ఇంకా చాలా చూడవలసిన ప్రదేశాలు కూడా చాలా ఉన్నాయి. అక్కడ లోపలికి వెళ్తే అక్కడ నుంచి అయితే మనకు పాము కూడా కనిపిస్తుంది. లోపల మనకి లక్ష్మీ నరసింహస్వామి వారు కూడా దర్శనమిస్తారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అక్కడికి వెళ్ళి కూడా లక్ష్మీ నరసింహస్వామి వారిని కూడా దర్శించుకుంటారు. పచ్చని చెట్లతో ప్రశాంతమైన వాతావరణంతో ఈ ఆలయం ఉంటుంది. ముఖ్యంగా వెమ్లవాడకు వచ్చిన భక్తులు ఇక్కడికి వచ్చి ఇక్కడనే వంటలు చేసుకుని తినేసి వెళ్తారంట. స్వామివారిని దర్శించుకుంటారు. అలాగే మొక్కులు కూడా చెల్లించుకుంటూ పెంటుకలు కూడా ఇస్తారు. ఏ కోరిక అయితే నెరవేరుతుందో ఇక్కడికి వచ్చి మళ్ళీ స్వామివారిని దర్శించుకొని మొక్కులు కూడా చెల్లించుకుంటారంట. ముఖ్యంగా శ్రావణ మాసంలో చాలామంది కూడా ఒక పొద్దు ఉంటారు కాబట్టి ఇక్కడికి వచ్చి స్వామివారు కూడా ఓడిబియ్యం సమర్పించుకుంటారని చెప్పేసి అంటే భక్తుల విశ్వాసము. సో ఎక్కువ చాలామంది వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే వెమ్లవాడలో ప్రతిసారి ప్రతిరోజు కొన్ని వేల మంది భక్తులు వస్తుంటారు. ఆ భక్తులు అక్కడి నుంచి వచ్చి నేరుగా ఇక్కడ దర్శించుకొని ఇక్కడ కూడా నిద్ర చేస్తారంట. సో అసలు మనం కూడా ఈ ఆలయ ప్రాంగణం మొత్తం చూసుకున్నప్పుడు ఒక గుట్ట పైన ఉంటుందండి. అసలు మెట్లు ఎక్కితే కూడా ఎక్కినట్టు కూడా అనిపించదు. సో ఇక్కడ వరకు అయితే వెహికల్స్ ద్వారా రావచ్చు. ఇక్కడ నుంచి మెట్ల మార్గం ద్వారా స్వామివారిని దర్శించుకోవచ్చు. సో ఇది ఫస్ట్ ఇక్కడ మనకి అంటే తాగడానికి అయితే నీరు అంటే కొన్ని చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. కానీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అంటున్నారు. చాలా ఇబ్బందులు ఉన్నాయి, కొంచెం వాటర్ ఇబ్బంది ఉంది. అలాగే అంటే స్నానం చేయడానికి కూడా మహిళలకి స్నానాలు చేయడానికి కూడా చాలా ఇబ్బంది ఉంది. అధికారులు పట్టించుకుంటే బాగుంటుందని చెప్పేసి అంటున్నారు. పాము లోపలికి వెళ్తున్నాము. నాంపల్లి అనగానే మనకు గుర్తుకొచ్చేది పెద్ద నాగు పాము. సో పాము రూపంలో ఉంటారు. పైన చిన్న కృష్ణుడు కనిపిస్తూ ఉంటారు. సో మనం లోపలికి వెళ్తున్నాము. లోపల కూడా స్వామివారు ఉంటారు కాబట్టి స్వామివారిని కూడా మనం దర్శించుకుంటాం. మనం పాము లోపలికి వెళ్తున్నామండి. నాంపల్లి అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది పెద్ద నాగు పాము. సో అందులోపల కూడా మనకి ఇలాంటి చిన్న చిన్న విగ్రహాలు చాలామంది పిల్లలు వస్తుంటారు, పర్యాటకులు కూడా వస్తుంటారు కాబట్టి వాళ్ళని ఆకర్షించడానికి ఇలాంటి రాక్షసుల విగ్రహాలు అలాగే ఇంకా చాలా విగ్రహాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అంటే మార్గం మధ్యలోనే. సో వచ్చేసేయండి లోపలికి వెళ్దాము. భక్త ప్రహ్లాద ఇలాంటి విగ్రహాలు మనకి నాగుంపాము లోపల సర్పరూపంలో ఉంటారు. అంటే మనకి నాంపల్లి అనగా చెప్పాను కదా ఇందాక, పెద్ద పాము కనిపిస్తుంది. ఆ లోపల ఇలాంటి చిన్న చిన్న విగ్రహాలు అయితే పెట్టారు. రాక్షసులవి అలాగే భక్త ప్రహ్లాదవి అలాగే ఇంకా చాలా ఇతరత్ల విగ్రహాలు అయితే పెట్టారు.
సో మన లోపలికి వచ్చిన తర్వాత ఇలా దీపం ఇస్తారండి. మన మనసులో ఏదైతే కోరిక ఉంటుందో అది నెరవేరాలని చెప్పేసి ఇలా మనం దీపం కూడా వెలిగించవచ్చు. ఒక్కసారి మనం కూడా దీపం వెలిగిద్దాం. కంప్లీట్గా మనం పాము లోపలికైతే వచ్చినామండి. సో ఒక్కసారి చూడండి స్వామివారు ఏ విధంగా మనకు దర్శనం ఇస్తున్నారు. కళ్ళకు అద్భుతంగా ఎంత చక్కగా కనిపిస్తున్నారండి. సో చాలా మంది భక్తులు కూడా వేలాది సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు, స్వామివారిని దర్శించుకుంటారు, వారి మొక్కులు కూడా చెల్లించుకుంటారు. సో అంతేకాకుండా ఇక్కడ సర్పానికి పాలాభిషేకం కూడా నిర్వహిస్తుంటారు భక్తులు. సో ఒకసారి చూడొచ్చు, అక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడికి ఊచుడా వచ్చి ఇలా పాలాభిషేకం చేస్తారు, అలాగే స్వామివారిని దర్శించుకుంటారు. వేలాది సంఖ్యలో భక్తులు అయితే నమ్మకం కొద్ది వస్తారు. అంటే మాకు ఇలాంటి ఎలాంటి సమస్యలు ఉన్నా తీరుతాయి అని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి స్వామివారిని కొలుస్తూ ఉంటారు. అంత ఆలస్యం చేయకుండా మనం కూడా స్వామివారిని దర్శించుకున్నాము, మనం కూడా పాలాభిషేకం చేద్దాం. सर्पेभ्यो ये गेज पृथिवी मनो ये अंतरिक्षे दिविदेभ्यः सर्पेभ्यो नमः। नागराजाय विद्महे सर्पराजाय धीमहि तन्नो आदिशेषः प्रचोदयात्। श्री भगवतो देवदेवोऽस्य नागदेवता प्रीत्यर्थं च संकल्प्य यजमान्यस्य गोत्रोद्भवस्य वसुर्गोत्रोद्भवस्य श्रवन्तीनामधिजायाः अक्षराणामधिजायाः सह कुटुम्बस्य अस्माकं क्षेमस्थैर्यधैर्यवीर्यविरजा भजाजुरारोग्य ऐश्वर्य धनधान्य गृहो पुत्रपौत्राभिवृद्ध्यर्थ सन्तत अरिच्छिन्नस्थिरजीवत्पदा वरसिद्ध्यर्थम् एवं नागदोषनिवारणार्थं सर्वारिष्टशान्त्यर्थं च संकल्पित नागदेवता पूजाख्यं कर्म करिष्येति संकल्प्य कालमुक्तिहरणं द्रव्याधिनिवारणं समस्तपापक्षेकरं నాగరాజ పాదోదకం పాపనం శుభం. ఒకసారి దాని గురించి వివరిస్తారా? దీని గురించి వివరించు. చూశారు కదండి నాంపల్లి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాముఖ్యత గురించి. చాలా మంది భక్తులు అయితే ఈ ఆలయానికి వచ్చేస్తుంటారు, దర్శనం చేసుకుంటారు, కోరిన కోరికలు తీర్చే దైవంగా భావిస్తుంటారు. సో ఇలా చాలా మంది కూడా భక్తులు వస్తూ ఉంటారు. ప్రతిసారి కూడా ప్రతి ఒక్క వెకేషన్స్ లో కూడా అధిక సంఖ్యలో అయితే భక్తులు అయితే ఈ ఆలయానికి అయితే రావడం అయితే జరుగుతుంది. ఇదండి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాముఖ్యత. సో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే చాలా మంది మహిళా భక్తులు అంటే మహిళలు వస్తుంటారు కాబట్టి వాళ్ళకి అంటే వాటర్ సౌకర్యం లేదు, అలాగే వాష్రూమ్స్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అలాగే భక్తులు కూడా తెలియజేశారు. కాబట్టి ఒక్కసారి గవర్నమెంట్ పట్టించుకొని ఆ ఏర్పాట్లు కూడా చేస్తే బాగుంటుంది. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. కెమెరామెన్ చందుతో నేను మీ శ్రవంతి.